హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలోనైతే మా ఇంటి పూర్తి స్థలం ఎంత, దానిలో ఎన్ని స్క్వేర్ ఫీట్స్లో మేము ఇందిరమ్మ ఇంటిని ప్లాన్ చేసుకున్నాం, మిగిలింది ఎంత ప్లేస్, మేము స్లాబ్ ఏరియాని ఎంత పెంచుకున్నాం అనేది డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాదైతే వెస్ట్ ఫేసింగ్ ప్లేస్ అండి. అంటే మాకు పడమర సైడ్ దారి ఉంది, మేము పడమర నుంచే నడవాలి. మా ఫ్లాట్ కొలతలు అనేవి ఒక్కో సైడ్ ఒక్కోలాగా ఉంటాయి. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఇవి ఒక్క కొలత కలిగి లేవు. సో ఇలా ఉన్నప్పుడు మెట్నాకు వేసి మేము ఇచ్చిన కొలతల ప్రకారం అయితే మాకు ముగ్గు పోసారు. అలా చేసినప్పుడు మాకు నైరుతి భాగం అయితే ఒక 2 to 3 ఫీట్స్ వరకు పోయింది. మనందరికీ తెలిసిన విషయమే, ఇందిరమ్మ ఇల్లు అనేది 400 స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువగా ఉండొద్దు, 600 స్క్వేర్ ఫీట్స్ కన్నా ఎక్కువగా ఉండొద్దు. సో మేమైతే 592 స్క్వేర్ ఫీట్స్లోనైతే మా ఇంటిని ప్లాన్ చేసుకున్నామండి. అంటే మా ఇల్లు కొలతలు వచ్చేసి తూర్పు టు పడమరకి 24/9, ఉత్తరం టు దక్షిణం 23.8 పోసామండి. ఇలా పోయగా మాకైతే తూర్పుకి 6 ఫీట్స్, పడమరకి 6 ఫీట్స్, ఉత్తరంకి 7.5 ఫీట్స్, దక్షిణంకి 2 ఫీట్స్ అయితే మిగిలింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, 2 పిల్లర్లు అంటే తూర్పు పడమర పిల్లర్లు 24.9లోనే వస్తాయి అంతేగాని బట్ మధ్య గ్యాప్ 24.9 కాదండి. ఇప్పుడు ఇంటిలోకి వెళ్తే హాల్ ఏరియా వచ్చి 16 ఫీట్ల 3 ఇంచులు బై 10 ఫీట్ల 7 ఇంచులు, కిచెన్ వచ్చి 6 ఫీట్ల 3 ఇంచులు బై 6 ఫీట్ల 3 ఇంచులు. ఇక్కడైతే మనకు కిచెన్ని మరియు హాల్ని డివైడ్ చేయడానికి ఇక్కడ ఒక గోడ వస్తుందండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కట్టలేదు, ఎందుకంటే గోడ కట్టేస్తే వాళ్ళకి గిలాబ్ చేసుకోవడానికి ఆ కర్రలు అవి కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కట్టలేదు. మొత్తం కంప్లీట్ అయిపోయినాక గిలాబ్ అంతా లోపల అయిపోయిన తర్వాత మేము గోడ అయితే పైకి లేపుకుంటామని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అయితే మేము అటాచ్ వాష్రూమ్ ఇచ్చుకున్నాము. ఈ వాష్రూమ్ని మేము కిచెన్ సైడ్ ఇచ్చుకున్నామండి. ఇంకొక సైడ్ ఇస్తే బెడ్రూమ్ అనేది చిన్నగా అయిపోతుందని చెప్పేసి ఇలా ఇచ్చుకున్నాము. అండ్ ఈ గోడ కూడా చూడండి, ఈ గోడ కూడా అటు సైడ్ అని కట్టినాము, ఎందుకంటే ఈ కొంచెం కూడా బెడ్రూమ్లో కలిస్తే కొంచెం ఏరియా అనేది పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతో. సో ఫైనల్గా ఈ బెడ్రూమ్ యొక్క సైజెస్ వచ్చి 11 ఫీట్ల 4 ఇంచులు బై 12 ఫీట్లు అండి. వాష్రూమ్ వచ్చి 4 ఫీట్ల 3 ఇంచులు బై 6 ఫీట్ల 2 ఇంచులు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి 10 ఫీట్ల 10 ఇంచులు బై 11 ఫీట్ల 5 ఇంచులు. మరి మేము పెంచుకున్న స్లాబ్ ఏరియా అయితే వచ్చి తూర్పు సైడు 4 ఫీట్లు, పడమర సైడ్ 6 ఫీట్లు, ఉత్తరం సైడ్ 7 ఫీట్లు, దక్షిణం సైడు 1.5 ఫీట్లు అండి. సో ఇదండి మా స్థల పురాణం. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. మా ఇందిరమ్మ ఇంటి జర్నీని పూర్తిగా చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.